హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు స్టోరీలో మనకి చాలా టెన్షన్స్ ఉన్నాయి కదా. ఆ టెన్షన్ నాటికి ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తాను. వీడియో ఫుల్ వర్క్ చూడండి. అలాగే ఎవరన్నా కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు ఇంకా చాలా బూస్టప్ వస్తుంది. దానికోసం అనేసి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. సరే, ఇప్పుడు మనం స్టోరీలోకి వచ్చేసామంటే సరోజాకి చిన్నకి పెళ్లి జరుగుతుంది అనేసి నాకు అనిపిస్తుంది. అది ఎందుకనేసి మీకు చెప్తాను. వీడియో ఫుల్ వర్క్ చూడండి, ఫుల్ లాస్ట్లో చెప్తాను అది. సరే అనేసి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు మన వసుధర గారు, ఋషి సారు బయలుదేరారు. ఎక్కడికి పోవాలని, మహేంద్ర గారి ఇంటికి పోవాలని బయలుదేరారు. మహేంద్ర గారిని మనకు చూపించారు అక్కడ ఈరోజు ఎపిసోడ్లో. చూపించిన తర్వాత ఏమైందంటే మహేంద్ర గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది కరెక్ట్ కదా. అది ఎందుకు చూపించారు చెప్పండి. ఒకళ్ళ ఇంటికి పోయే వాళ్ళు అయితే డైరెక్ట్ ఇంటికి పోయి కలుస్తారు కదా. ఎందుకు చూపించారు చెప్పండి. అక్కడ మన వసుధర మేడం కోసం ఆల్రెడీ రౌడీలు ఎత్తుకుతూ ఉంటారు. ఆ రౌడీలు కిడ్నాప్ చేసే సీను ఉండొచ్చు. ఎందుకంటే ఆ కిడ్నాప్ చేసినప్పుడు మళ్ళీ మేడం గారు ఇక్కడ కానీ మనం ఉన్నామంటే ఏదో చాలా ప్రాబ్లం ఉంది అనేసి మళ్ళీ వసుధర గారిని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఇంకొకటి పిక్స్ వస్తున్నాయి కదా. ఆ పిక్స్ చూడండి, మీరు గమనించారు లేదో, స్కూల్ పిక్స్ ఒకటి రిలీజ్ చేశారు. మళ్ళీ సరోజ మళ్ళా మన ఏంజల్ గారు కూడా కలిసారు ఒకసారి. ఆ పిక్ ఒకటి రిలీజ్ చేశారు. మళ్ళీ మన వీళ్ళకు రాధమ్ గారికి హార్ట్ అటాక్ వస్తుంది. ఆ పిక్ రిలీజ్ చేశారు. సరోజ వచ్చి బాగా నీట్గా రెడీ అయింది. అదే టైంలో చిన్న కూడా ఉన్నాడు. దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు చూడండి, ఇన్ని పిక్స్ మనకి వాంటెడ్గా ఎవరో రిలీజ్ చేస్తుంటారు. వాంటెడ్గా అంటే ఏదో సీరియల్ని హైప్ తెచ్చేకి వాళ్ళంతటా వాళ్ళు రిలీజ్ చేస్తున్నట్టు. ఎందుకంటే మనము ఇప్పుడు సీరియల్ ఆల్రెడీ మనం ఏమనుకుంటాం, రేపు ఎపిసోడ్ చూడకుండా ఆల్రెడీ వెళ్ళిపోతారులే, ఇంక వసుధర గారు ఋషి సార్ని తీసుకొని మహేంద్ర గారి ఇంటికి వెళ్ళిపోతారు, ఇంక ఋషి సార్ మనోడు అయిపోతాడు అనేసి అనుకుంటాం కదా. అసలు నేను చెప్తాను కదా, సరోజ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అయ్యొచ్చు. పెయిడ్ ఆర్టిస్ట్ అనేసి ఎలా చెప్తాను అంటే, ఒకసారి మనం ఆలోచిద్దాం పెయిడ్ ఆర్టిస్ట్ అంటే ఎలా అనేసి. ఇప్పుడు నానమ్మ ఉంది కదా, నానమ్మ వీళ్ళందరూ ఒకవేళ పెయిడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ అంటే నటిస్తూ ఉండొచ్చు. మన ఋషి సార్ కోసము, ఋషి సార్ ఏదో గట్టిగా ప్రాబ్లంలో ఉన్నాడు కదా, వాటి కోసం అనేసి వీళ్ళు నటిస్తూ ఉండొచ్చు. ఇంతవరకు మనము సరోజ వాళ్ళ ఇల్లు కూడా ఒక్కసారి కూడా చూపించలేదు. ఎందుకంటే సరోజ వాళ్ళ ఇల్లు, సరోజ వాళ్ళ ఇంట్లో ఈ షూటింగ్ జరుగుతూ ఉండేటుంది. ఎందుకంటే మనం ఆ లొకేషను, ఆ ఫొటోస్ వచ్చిండే లొకేషను ఇంతవరకు మనం చూడలేదు. అదొకటి క్లారిఫికేషను. అసలు మీరు టెన్షన్ పడాల్సిన పనే లేదు. సరోజకి ఋషి సార్కి అసలు ఎలాంటి సంబంధం లేదు. 100-200% చెప్తాను, ఎలాంటి సంబంధం లేదు. ఋషి సారు అక్కడ పోయేసి ఈరోజు మనకి హింట్స్ ఇచ్చారు. చాలా హింట్స్ ఇచ్చారు. ఏమేమి హింట్స్ ఇచ్చారు? ఒకటి, లాస్ట్ వీక్లో లెక్కలు చేశారు ఒకటి మాస్టర్. ఇంకోటి, వసుధర గారిని ఎప్పుడు పొగరు అనేసి మన ఋషి సార్ మాట్లాడుతూ ఉంటారు. పొగరు అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకోటి ఏమంటే, ఈరోజు నా రంగా మీ ఋషి సార్ అక్కడే ఉన్నా అంటే ఏం చేస్తావమ్మా అనేసి అన్నప్పుడు మన ఋషి సార్ని ఒక యాంగిల్లో చూపించారు. ఇంకోటి ఏమంటే, మన ఋషి సారు వసుధర గారికి ఇష్టమైన డ్రెస్సులు తెచ్చాడు. అవన్నీ చూడండి, మీరు ఒక్కసారి చూడండి. మన ఋషి సారే అనేసి మనకి ఇంత క్లారిటీగా వాళ్ళు డైరెక్టర్ గారు ప్రతిరోజు ఒక హింట్ ఇస్తూ ఉన్నాడు. ఈ హింట్లన్నీ తీసుకొచ్చి మనకు సీరియల్లో ఋషినే రంగా సార్ అని చూపించేటప్పుడు మనమే గిల్టీ ఫీల్ అవుతాం. అందుకోసం నేను చెప్తాను, మీరు ఎవరు చింతాల్సిన పని లేదు. అసలు సరోజ అనేది యాక్చువల్గా మన వసుధర గారిని కొంచెం డిస్టర్బ్ చేయాలనేసి సరోజ క్యారెక్టర్ మాత్రం తీసుకొచ్చారు అంతే. ఆ చిన్న సరోజ నాకు తెలిసి చెప్తాను చిన్న సరోజ గురించి ఏమవుతుందనేసి చెప్తాను. ఆ చిన్న సరోజని మీరు అసలు పట్టించుకోవద్దండి. ఎందుకు అంత సీరియస్ తీసుకుంటారంటారు నాకు అర్థం కావట్లేదు. పిక్స్ వస్తాయి, పిక్స్ చాలా వస్తాయి. ఇప్పుడు వసుధర గారు కిడ్నాప్ అవుతారని చెప్తా ఉంటారు. కిడ్నాప్ అవుతారు అంటే వాళ్ళు వస్తారు, మళ్ళీ రౌడీలు వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆటోలో పోకుండా నచ్చిపోతూ ఉంటారు. అది మిస్టేక్ చేసినారు. మిస్టేక్ చేసిన వల్ల ఏమవుతుంది ప్రాబ్లం, వాళ్ళు నచ్చిపోతూ ఉంటారు. నచ్చిపోయేటప్పుడు ఆ రౌడీలు ఆడే తిరుగుతూ ఉంటారు. ఆ రౌడీలు ఆడే తిరిగినప్పుడు మళ్ళీ వాళ్ళని గలాట్ చేస్తాడు. ఋషి సార్ గలాట్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలిచికొచ్చేస్తాడు. వాళ్ళ ఇంటికి పిలిచేసినప్పుడు రాధమ్ గారికి హార్ట్ అటాక్ రావడం, అలాంటివన్నీ జరగడం, అలాంటి మళ్ళీ ట్యూషన్స్ చెప్పడం, మళ్ళీ ఒక 1-10 రోజులు జరుగుతుంది. అది ఇంకా తప్పదు. మనకేం జరగాలంటే, మనం సీరియల్ ఋషి సార్ని వసుధర గారిని చూడాలనుకుంటే ఇలాంటి సన్నివేశాలంతా మనం ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడ కాలేజీకి వచ్చేసినారంటే ఆ కాలేజీలో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా మనకు ఆ కాలేజీకి ఇంత తొందరగా రారు. అక్కడ రాకపోయినా కానీ మీరేం బాధపడాల్సిన పని లేదు. మళ్ళీ చెప్పాను కదా, అసలు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మన చిన్న ఎప్పుడు వాచ్ కట్టుకోలేదు, మంచి డ్రెస్సులు వేసుకోలేదు. మీకు గమనించలేదు. ఒకటి, మన సరోజకి మన చిన్నకి పెళ్ళన్నా ఉండాలి. యాక్చువల్గా చెప్తా ఉన్నా, ఇది జరగదు కానీ పెళ్ళన్నా. ఎందుకంటే చిన్న కూడా పెళ్ళి కొడుకులాగా రెడీ అయ్యి ఉంటారు. కావాలని చూడండి, చేతికి వాచి అవన్నీ కట్టుకున్నాడు కదా. అవన్నీ కట్టుకుంటారు. సరోజ పెళ్లి కూతురు గెటప్లో ఉంది. కానీ మన వసుధర గారు ఋషి సార్ మాత్రము ఎలా ఉన్నారు చెప్పండి. మామూలు సాధారణంగా వాళ్ళు ఎలా ఉంటారు, ఇంట్లో ఎలా ఉంటారో అదే విధంగా ఉంటారు. ఒకటి, సరోజకు బర్త్డే అన్నా ఉండొచ్చు. జస్ట్ నేను చెప్తా అన్నాను, మా లవర్ బర్త్డే కదా, అందుకోసం అనేసి నేను ఈ విధంగా రెడీ అయినాను అనేసి చిన్న చెప్పడం ఉండొచ్చు. లేకపోతే ఆటో డ్రైవర్ క్లీనర్ పెట్టుకోవాల్సినంత అవసరం ఉంది. అదంతా జస్ట్ ఊరికే అట్ట నటిస్తూ ఉంటారు. వాళ్ళంతా డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర నటిస్తూ ఉంటారు. అదేదో పెద్ద కారణం ఉంది. ఆ కారణం ఏమనేసి మనకు త్వరలో తెలిసింది. ఎవరు టెన్షన్ పడద్దండి.
పిక్స్ వచ్చేది అవంతా నిజమే, పిక్స్ వచ్చేది అంతా నిజమే. కానీ దానికి ఏదో ఆల్టర్నేట్ అయితే సొల్యూషన్ ఉంటుంది. రుషి సార్కి సరోజకి ఎలాంటి సంబంధం లేదు, ఇది మాత్రం 100% ఫిక్స్ అయిపోండి. ఇదే నేను చెప్తాను స్పెషల్ వీడియో. మీకు ఏదో డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే పొద్దు నుంచి దాదాపు 100 మెసేజ్ల పైన నేను చూశాను. ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. అందుకోసం స్పెషల్ వీడియో చేస్తాను. ఒక్కటికి 2 సార్లు చెప్తాను. మన రుషినా రంగా సారు ఇంకోటి మన రుషి సార్కి సరోజకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు అలా మారుతారు ఇలా మారుతారు అనేసి సంబంధాలు చేస్తారు, పెళ్లి చేస్తారు, ఎంగేజ్మెంట్లు చేస్తారు అనే మాటే ఎవరు చెప్పినా నమ్మద్దండి, ఏం జరిగినా నమ్మద్దండి. ఇంకా పిక్స్ వస్తూ ఉంటాయి, మంచి పిక్స్ వస్తూ ఉంటాయి. మనకు లీక్స్లు వాళ్ళే చేస్తూ ఉంటారు, ఎవరు చేస్తూ ఉంటారు మనకు తెలియదు, లీక్స్ వస్తూ ఉంటాయి. అది జరుగుతూ ఉంటుంది. కానీ రేపు ఎపిసోడ్లో నాకు తెలిసి కిడ్నాప్ సీన్ ఏమైనా ఉండొచ్చు అనుకుంటున్నాను. చూద్దాం, ఏమైనా జరగచ్చు. ఇంకో వీడియో చూసాను, నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గారు నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి. దిస్ ఈస్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్.